జగన్మోహన్ రెడ్డి ఒక ఐటమ్ అయిపోయాడు. మరి దేవుడితో ఆడతారండి గేమ్స్? నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే ప్రజలకి ఎందుకయ్యా? నువ్వు మంచి చేస్తున్నావా లేదా? నువ్వు మంచోడువా, నిజాయితీపరుడువా, అవినీతిపరుడువా? అదే చూస్తారు ప్రజలు. వాళ్ళ అమ్మగారు చెప్తారు చూడండి ఒకసారి. మీరు మొదటి నుంచి కూడా చర్చి క్రిస్టియానిటీ తీసుకొని ఇది చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జగన్ అన్ని గుళ్ళకి వెళ్ళాల్సి వస్తా ఉంది. మీకేమైనా అనిపిస్తా ఉందా వెళ్ళడం మంచిదే అని? అదేం లేదు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. అంటే ఓట్ల కోసం వెళ్తున్నాడు జగన్. ఇంత ముందు దూరంగా ఉండేవాడు, వెళ్ళేవాడు. అదేం కాదమ్మా, అట్లేం కాదు. పుష్కరాలకి అట్లేం కాదమ్మా. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ హిందూ అయినప్పుడు మనం వాళ్ళని రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది, కాబట్టి పోవాల్సి వస్తుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. మనం తెచ్చి పెట్టుకున్నదేం కాదు. అదేం కాదు, అదేం కాదు. రాజశేఖర రెడ్డి గారిని ఒక సినిమా తీస్తా ఉన్నారు మేడం, యాత్ర అని ఒక సినిమా. వాళ్ళ అమ్మగారేమో ఈయన క్రిస్టియన్ అని చెప్తుంది. ఆయనేమో నేను ఇంట్లో 4 గోళ్ల మధ్యలో మాత్రం బైబిల్ మాత్రం చదువుతాను, నేను క్రిస్టియన్ కాదు, జస్ట్ బైబిల్ మాత్రం చదువుతాను, నేను బయటకు వచ్చిన తర్వాత హిందూ మతాన్ని అనుసరిస్తాను, ఆచరిస్తాను అంటాడు. ఏ మాట నమ్మాలి? ఈ రోజున వాళ్ళని నమ్మించేద్దాం, వీళ్ళని నమ్మించేద్దాం అనుకుని వాళ్ళకి నమ్మకం పోగొట్టుకున్నాడు, వీళ్ళ నమ్మకం పోగొట్టుకున్నాడు. ఏమంటే నిజమైన హిందువులు కూడా ఎంతలాగా యాక్ట్ చేయరు. ఒరిజినల్ హిందూస్ అంతలా యాక్ట్ చేయరు. మరి ఇలా ఎందుకు యాక్ట్ చేశాడు నాకు అర్థం కాలే. ఒకసారి దీని మీద పెట్టండి. సో హ్యూజ్, సో లార్జ్. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. కాకపోతే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. అదేమిటి అని అంటే దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇంకా ఒదగాలి. అసలు అలాంటి మాట ఎక్కడ బైబిల్లో ఉన్నట్టు నాకైతే తెలియదండి. ఎందుకంటేనంటే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నీతి, నిజాయితీ, పక్కోడిని పొరుగోడిని ప్రేమించటం, ఏమైనా అవసరమైతే సాయం చేయటం, ఎవరిది ఏం దొంగిలించకుండా ఉండటం, నరహత్య చేయకుండా ఉండటం, పక్కోడిది ఆశించకుండా ఉండటం, ఇలాంటివి చెప్పారండి. అది ఆశించారు దేవుడు. అంతేగాని అధికారం అన్నది అని ఈయన అధికారం కోసం ఎక్కడ చెప్పలేదండి. బైబిల్లో ఏదైతే చెప్పారో అన్నింటికి రివర్స్లో ఉంటాడు ఈయన. పక్కోడిది ఆశించగానే బైబిల్ చెప్తే మొత్తం 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడు. నరహత్య చేయకురా బాబు అని బైబిల్ చెప్తే బాబాయ్ హత్య కేసులో ఈయన పేరు వినబడుతుంది. ఏమంటే ఇంకేమున్నాయి? దొంగిలించగానే బైబిల్ చెప్తే మరి ఈయన ప్రజాధనాన్ని దోచుకోవడం దొంగతనమే కదా, దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. ఇలా 1-2 కాదు, మొత్తం కంప్లీట్ బైబిల్కి వ్యతిరేకంగా ఉంటాడు. కానీ బైబిల్ గురించి చెప్తాడు. వచ్చి పాస్టర్లు అందరితో మీటింగ్ పెట్టాడు ఎలక్షన్ ముందు పెట్టి, నేను మీ బిడ్డని మళ్ళీ పెట్టండి ఒకసారి. ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్. ఎవడైతే నాయకుడిగా ఉండగోరాడో వాడు సేవకుడిగా ఉండాలని బైబిల్ చెప్పింది. ఈయన సేవకుడిగా ఉన్నాడా? పెద్ద తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, ఈయన కలవాలంటే సామాన్యులకు ఎవరికి అసాధ్యం. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కలవలేకపోయేవారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికేయటం, పెద్ద పెద్ద తెరలు పెట్టేయటం, భయంకరమైన సెక్యూరిటీ. ఏ సేవకుడు ఉంటాడు అలాగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు స్వీకరిస్తున్నారు. సేవకుడు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి సేవకుడుగా ప్రజలందరితో కలిసి మమేకమైపోయి వెళ్ళిపోతున్నాడు. మొన్న మీరు వరదల టైంలో చూశారు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా, వరద బాధితులందరికీ సేవకుల్లో పనిచేశాడు ఆయన. అది సేవకుడిగా ఉండటం. నాయకుడు అనేవాడు సేవకుడుగా ఉండటం అంటే అది. అంతేగాని ఇదేంటిది? కనీసం నీ ఎమ్మెల్యేని మంత్రులే కలవు, ఎవరిని చూసినా సరే గెట్ అవుట్ అంటావు. నువ్వు సేవకుడుగా ఉంటావేడనా? బైబిల్లో ఉన్నది ఏ ఒక్కడన్నా పాటించావు నువ్వు ఎప్పుడన్నా? బైబిల్ చదువుతున్నాను అబద్ధం చెప్తావు. పోనీ బైబిల్ క్రిస్టియన్గా లేవు సరే, ఇక్కడెక్కడో వచ్చాడండి మనోడు, ఇది పూర్తిగా పెట్టండి ముందోసారి. మై గైడింగ్ ఫ్యాక్టర్. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే దానికి కారణం
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలోని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఆ ఒక్క మాట అండి క్రిస్టియన్స్ అందరినీ మొత్తం ఫ్లాట్ చేసేస్తుంది. మీ బిడ్డగా ఉన్నాను నేను, మీ బిడ్డగా నేను ఇక్కడ ఉన్నానంటే నేను క్రిస్టియన్ బిడ్డగా ఇక్కడ ఉన్నాను, క్రిస్టియన్స్ అందరూ నాకు ఓట్లేసేయండి అంతే. చాలామంది వెర్రోళ్ళు ఉన్నారండి, వేసేస్తారంతే. రాజకీయాలు ఎవరైనా మాట చెప్తే చాలంతే. ఆయన ఏంటి, ఆయన బైబిల్ ప్రకారం బతికాడా లేదా, ఆయన వెనకాతలు ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని హత్యారోపణలు ఉన్నాయి, ఎంత దారుణమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదేం అక్కర్లే. తల్లిని తండ్రిని పూజింపమని ఉంటుంది బైబిల్లో, కానీ తల్లిని పూజిస్తున్నాడా? కనీసం ఇంట్లోనే ఉండిచ్చాడండి? బైబిల్కి పూర్తి వ్యతిరేకం. ఈయన కొంతమంది అంటున్నట్టు క్రిస్టియన్ అని కొంతమంది అంటున్నారు. కాదు కాదు, అతను ఇది గర్వాపసి అయ్యాడు. ఎవరో వైజాగ్ స్వామీజీ ఎవరో ఉన్నారండి, అంత ఈ మధ్య కనపట్లేదు. ఇతను శాస్త్రోక్తంగా అతన్ని గర్వాపసి చేశాడు, ఇతను హిందూ మతంలోకి వెళ్ళిపోయాడు అని కొద్దురట. నిజంగా హిందూ మతంలోకి వెళ్ళినా కూడా ఇంత దారుణంగా హిందువులు ఎవరు ఉండరండి. మానవ సేవ మాధవ సేవ, వాళ్ళు చేసేది కూడా మంచి చేస్తారు తప్ప ఇలా ముంచే పనులు చేయరు. అంటే ఈయన కేవలం పదవి కోసం ఆ మతస్థున్నాను వాళ్ళ దగ్గర, ఈ మతస్థున్నాను వీళ్ళ దగ్గర డ్రామా చేశాడు. ఆ డ్రామా ఎక్కువ కాలం సాగదు కదా. ఈ రోజున బయటపడిపోయి డెక్లరేషన్ రూపంలోనో లేకపోతే ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలోనో మొత్తం దేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటివి చెప్తే దళితులు రానిరా, దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే మీరు పోకుండా మీరు పోవడానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ను పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు. పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి, సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్టి కూడా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ. నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతం అని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి, నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం.